10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన అగ్నికుల క్షత్రియ, వన్యకుల క్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుందని నెల్లూరు అగ్నికుల క్షత్రియ సంఘం ప్రధాన కార్యదర్శి తిరువత్తూరు శివశంకర్ తెలిపారు. ఆదివారం నెల్లూరు శివాలయం సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిరుపతి ఓం సుబదం పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ తిరువత్తూరు విఠల్ మోహన్, బీఈడీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లెంబాక వెంకట్రావు, తిరుపతి స్విమ్స్ డాక్టర్ కాళహస్తి శివాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విఠల్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు అందజేయడం ద్వారా మిగిలిన విద్యార్థులకు స్ఫూర్తివంతంగా ఉంటుందన్నారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఇది మొదటి మెట్టుగా భావించి అప్రతిహతంగా ముందుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ సంఘం రాష్ట్ర నాయకులు, సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శివశంకర్, ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం. నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో అగ్నికుల క్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఈరోజు ఇక్కడ నెల్లూరు మూలాపేటలో శివాలయం సెంటర్లో జరుపుకుంటున్నాం. ఇది మా సంఘం చేసినటువంటి 18వ పురస్కారం. సుమారు 70 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అట్లానే ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, వీళ్ళందరూ కూడా బహుమతులు, పురస్కారాలు, మెమెంటోలు అందజేయడం జరుగుతుంది. అట్లానే తల్లిదండ్రులు లేని 2 పిల్లలకు కూడా మేము కొంత ఈ సహాయం అందజేస్తున్నాము. గతంలో నెల్లూరు జిల్లాలో ఈ పేదలు, తల్లిదండ్రులు లేనటువంటి 10 మంది విద్యార్థులకి మా నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం అభ్యర్థన మేరకు కనగలూరు చంద్రశేఖరయ్య గారు ప్రొఫెసర్, ఆయన JNTUH హైదరాబాదు, ఆయన 10 మంది విద్యార్థులకి ప్రతి నెల 1000 రూపాయల లెక్కన అందజేస్తున్నారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఓవరాల్గా ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి ఇస్తాము. అట్లానే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, అట్లానే కొద్దిగా మంచి మార్కులు వచ్చేటువంటి టాప్ 10 ఉండేటువంటి విద్యార్థులకి ఓవరాల్ ప్లస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది. అట్లానే దాతల సహకారంతో మెమెంటోలు, ఇలానే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా అందజేయడం జరుగుతుంది. ఇది మేము చేస్తున్నటువంటి 18వ పురస్కార కార్యక్రమం. నేను డాక్టర్ టి విఠల్ మోహన్, పీడియాట్రిక్ సర్జన్, తిరుపతి ఓం సుబదం హాస్పిటల్ నుంచి వచ్చాను ఇక్కడ చీఫ్ గెస్ట్గా. ఇవాళ ఇక్కడ 18వ ప్రతిభా పురస్కారాలు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు సందర్భంగా ముఖ్య అతిథిగా రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇట్లా ప్రతిభా పురస్కారాలని మనం గౌరవించడం అనేది సుసంప్రదాయము. దీనివల్ల మన వాళ్ళని ఉత్తేజపరచడము, వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసి వాళ్ళని కొంచెం ముందుకు వెళ్ళడానికి, ఒక మార్గనిర్దేశం చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా అవుతుంది అనుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసి మన సంఘం యొక్క అభివృద్ధికి పాటుపడుతున్న సంఘ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ స్టూడెంట్స్ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళందరూ ఇది ఒక మొదటి మెట్టుగా భావించి ఇక ముందుకి ఇంకా అప్రతిహతంగా ఇంకా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి విజయాలు మరెన్నో, ఇంకెన్నో వారి తల్లిదండ్రుల, గురువుల సహకారంతో, అలాగే అందరి యొక్క శుభాశీస్సులతోటి ఇంకా ముందుకు వెళ్తారని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వీరందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ. మా కార్యాలయం చిరునామా GR ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.